హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టెక్ ఇన్స్పైర్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి యాప్ గురించి అయితే తెలుసుకుందాం. ఆ యాప్ పేరు ఆల్రెడీ మీరు తమ్మునెల్లో చూసే ఉంటారు. జస్ట్ వన్ క్లిక్తో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం ఎలా. చాలామంది సిజర్స్ అంటే బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేయడానికి సిజర్ లాంటిది అండ్ ఎరేజర్ సమ్ ఎక్సెట్రా వాడుతూ ఉంటారు. అలా కాకుండా మనము ఈ యాప్ యూస్ చేసి జస్ట్ వన్ క్లిక్తోనే బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయ్యే విధంగా చూద్దాం. అది ఎలా అంటే ఆ యాప్ పేరు వచ్చేసరికి remove.bg. ఇక్కడ కనిపిస్తుంది కదా, remove.bg. దీని ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. అప్లోడ్ అండ్ ఇమేజ్ టు రిమూవ్ ది బ్యాక్గ్రౌండ్. ఇక్కడ కింద బ్లూ కలర్లో అప్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని గ్యాలరీలోకి తీసుకెళ్తాం. గ్యాలరీ ఆప్షన్ చూపిస్తుంది. దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఫోటో పైన క్లిక్ చేసి మీ ఫోటోని యూస్ చేసుకోవచ్చు. ఇది ఈ యాప్ ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది. ఒకసారి ప్లే స్టోర్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడు, remove.bg ఉంది కదా. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఓపెన్ అని చూపిస్తుంది. ఇక్కడి నుంచి అయినా మనం ఎడిట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీ బ్రౌజర్లోకి వెళ్ళి, క్రోమ్ కానీ గూగుల్ కానీ బ్రౌజర్లోకి వెళ్ళి remove.bg ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫస్ట్ ఆప్షన్ ఇమేజ్తో సహా కనిపిస్తుంది, దాని లోగో కనిపిస్తుంది కదా. అక్కడి నుంచి కూడా మీరు డైరెక్ట్గా వర్క్ చేసుకోవచ్చు అనమాట. వచ్చింది కదా, ఇలా కూడా ఇక్కడి నుంచి కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, remove.bg అని లోగో ఉంది కదా, దీనిపైన అప్లికేషన్ పైన క్లిక్ చేసి అప్లోడ్ ఇమేజ్, మనకు నచ్చిన ఇమేజ్ని, యాక్చువల్గా నేను ఇక్కడ అన్నయ్య మెగాస్టార్ గారిది ఇమేజ్ ఉంది, నేను దీన్ని ఎడిట్ చేసి చూపిస్తాను. ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మనకు చూడండి ఎలా వస్తుందో. జస్ట్ ఇక్కడ మనం చేసింది ఏమీ లేదు, దాన్ని గంటల తరబడి మనం చేయాల్సిన అవసరమూ లేదు. జస్ట్ ఒక క్లిక్తోనే చూసారు కదా, మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా ట్రాన్స్పరెంట్లో వచ్చేసింది కదా. ఇప్పుడు ఇక్కడ కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. ఈ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఇమేజ్ని మీకు నచ్చిన వాల్పేపర్స్ని, బ్యాక్గ్రౌండ్స్ని డౌన్లోడ్ చేసుకుని దానిపైన కూడా సెట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇక్కడ ఎడిట్ ఆప్షన్ చూసారా, ఎడిట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనకు స్టాక్ ఇమేజెస్ అంటే స్టాక్ బ్యాక్గ్రౌండ్స్ కొన్ని ఆల్రెడీ అప్లికేషన్లో అవైలబుల్లో ఉన్నాయి. సారీ, అక్కడి నుంచి కూడా మీరు చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్స్ని. చూడండి, ఇప్పుడు నేను ఒక ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను. ఈ లైటింగ్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేద్దాం. చూసారు కదా, సెకండ్స్లోనే, విత్ ఇన్ సెకండ్స్లోనే మనకు ఆ బ్యాక్గ్రౌండ్ సెట్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఇలా మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని సెట్ చేసుకోవచ్చు. లేదు నాకు అవసరం లేదు, నాకు నచ్చిన బ్యాక్గ్రౌండ్లోనే నేను సెట్ చేసుకుంటానంటే ఇక్కడ కింద లైన్లో అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ వన్ కింద లైన్లో ఫస్ట్ ఆప్షన్ చూసావా, ట్రాన్స్పరెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ ఈ రైట్ కార్నర్లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి కింద డౌన్లోడ్ ఇమేజ్ అని ఉంది, దానిపైన క్లిక్ చేయండి. మిమ్మల్ని ఆల్రెడీ డౌన్లోడ్ ఆప్షన్లో తీసుకెళ్ళిపోతుంది. దీన్ని మీరు ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన ఫోటోని మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ పైన సెట్ చేసుకొని ఒక ఈ బ్యూటిఫుల్ వాల్పేపర్ని సెట్ చేసుకుని మీ మొబైల్ స్క్రీన్స్ కావచ్చు, వాల్పేపర్గా సెట్ చేసుకోవచ్చు, లేదా ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇది మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, ఆల్ అనే నోటిఫికేషన్ పైన ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్.